మీ స్థాయిలో స్పెషల్ పర్మిషన్ తీసుకోండి కలెక్టర్ గారితో. నేను భూమి ఎకరం 2 ఎకరాలు ఉందని జరుగుతుంది, అసలు ఉందా లేదా ఈయనకు ఉన్నటువంటి ఆధారాలతో ఆ చుట్టుపక్కల రైతులతో ఆ పంచాయతీ సర్పంచ్తో కార్యదర్శితో మీరు ప్రత్యేకంగా తమరు విస్తృతమైనటువంటి అధికారం ఉంటుంది. ఎంఆర్ఓ గారు మాకు జాయిలు వస్తున్నాయి, కళ్ళమట్టి నీళ్ళు వస్తున్నాయి, మీ ఆఫీసులకు మా పనులు రావట్లేదు, మాకు తెలియట్లేదు. కానీ ఈ బుచ్చాలను సీతారాములు వస్తుంది. సీతారాములు జెన్యూన్గా ఉంది, ఎకరం ఆల్రెడీ ఉంది, సాగులో ఉన్నారు. స్థితి దోస్తుంటే కళ్ళమట్టి నీళ్ళు వస్తుంది. మరి ఎందుకు అధికారులు ఎందుకు లేకపోతున్నారు? మీరు స్పెషల్ పర్మిషన్ తీసుకోండి సార్. మీకున్నటువంటి విస్తృతాధికారాలను ఉపయోగించండి. ఆర్టీఓ గారికి రాయండి, మా మీదకి వస్తున్నారని చెప్పండి. అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించలేదు. అదే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళు ఏ ఎమ్మెల్యేతోనో ఏ ఎంపీతోనో ఫైల్ చేయించుకుంటే క్షణాల మీద ఫైలు కదిలితే క్షణాల మీద పాస్ పుస్తకాలు వస్తున్నాయి. వచ్చేదాన్ని వచ్చినాయి, ఈ మండలంలో కూడా ఎన్నో వచ్చినాయి సార్. ఇందాకాలు రావచ్చు కానీ ఎన్ని సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు? ఈ విషయం కొత్తగా వచ్చారు, ఆర్ఐ గారికి తెలుసు. ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు సార్? ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు? మీరు కాదు, శ్రీలత గారు, అంతకంటే ముందు ఎంఆర్ఓ గారు, అంతకంటే ముందు ఎంఆర్ఓ గారు. కానీ వీడు పొలం ఉండే, కొన్నాళ్ళు సాగు చేసుకున్నా, వాడు ఆక్రమించుకున్నా. ఎందుకు ఆక్రమించుకున్నాడు? తమ పరిధిలో అంశమే కదా. దానికి ఒక్కసారి సీరియస్గా తీసుకొని ఈ 2 విషయాలు పొద్దాకులు ఆ శ్రీనివాస్కి ఆయనకు పని లేనట్టు ఈయనకు పని లేనట్టు ఆయన ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు వేసిన వేల విషయాన్ని 100 మంది ఉంటారు. పల్నాడు మండలంలో 56,000 మంది జనాభాలు ఉంటే మొక్కసేతరావులు అనేవాడి పేరు తెలుసు, ఈ బుచ్చాల పేరు తెలుసు, ఇంకొక పేరు ఎమ్మెల్యే పేరు కూడా తెలియకపోవచ్చేమో. అంత ప్రచారం అయినప్పటికి కూడా వీళ్ళని అన్యాయం జరుగుతుంది. దయచేసి తమరు కొత్తగా వచ్చారు కాబట్టి మిమ్మల్ని మేమేం అప్పీల్ చేస్తున్నాం అన్నమాట. తమ ద్వారా మీరు జిల్లా కలెక్టర్ గారికి విస్తృతమైనటువంటి అధికారాలను మీరు తీసుకొని ఆ గ్రామ సభ పెడతారు మీకున్న పరిధిలో. ఇది ఏందా కాదా వేస్తా తేల్చేసండి. ఇక రాడు, బుచ్చాలు రాడు, వీళ్ళదే కాదా తేల్చేసి జెన్యూన్ గుంటే సీన్లో వాళ్ళే ఉన్నారు. ఇతను కూడా కొన్నాళ్ళు సాగు చేసుకున్నాడు, వాడు బలవంతుడు ఆక్రమించుకున్నాడు. ఇవాళేమో రావటం లేదు. ఈ ఆర్ఐ గారు పోతే అక్కడ ఉన్నటువంటి ఊరు పెద్ద ఎవరో ఆయన కాదు, ఆయనకి ఏంటి వీళ్ళని కదమాయిస్తున్నారు. కనీసం వచ్చి సాక్ష్యం వీడి తరపున ఒకటి కూడా చెప్పేవాళ్ళు లేకుండా పోయిండు. ఎందుకు వస్తే నేను సరదాగా రాడు కదా సార్. అందుకనే సార్ చెప్పిందండి. మీరు 3 విషయాలు చెప్పారు. ల్యాండ్ విషయం కదా, ఈ కన్నయ్య ఆల్రెడీ మేము ఎంజాయ్మెంట్ సర్వే చేసాం, వాళ్ళకి నోటీసులు ఇస్తాం. ఓకే, సర్వే అయిపోయింది. వీళ్ళు కూడా సర్వే చేస్తాం, కలుసుకుంటారు సార్. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ధరణిలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని పనులు కావాలి. కలెక్టర్ గారికి తెలియదు కదా సార్. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు అనేది కలెక్టర్ గారికి తెలియదు. మన భూమి మీదకి వెళ్ళి వీళ్ళ నెంబర్ ఏంటి వాళ్ళ నెంబర్ ఏంటి చూద్దాం. ఒకటి ఆవిడ కనుక అది వేరే నెంబర్లో ఉంటే దాన్ని మనం ఆవిడ పిలిపించి నోటీస్ ఇచ్చి మనం మాట్లాడు. ఈ 3 కేసులు నేను వ్యక్తిగతంగా నేను తీసుకోండి సార్. ఒకవేళ మీ పరిధిలో లేకపోతే అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మీరు పెట్టండి. నేను మా పార్టీ నుంచి అవసరమైతే మా కిషన్ రెడ్డి గారికి నేను జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేయించి ఈ విషయాన్ని నేను చెప్పి రిపోర్ట్ రాసి మీకు ఇస్తాను. దాన్ని బట్టి మనం ఏం చేద్దాం, వీళ్ళకైతే న్యాయం జరగాలి సార్. ఓకే సార్. నేనే చెప్పాను మొక్క సీతన అనేది ఆయన ఎపిసోడ్ రాసినప్పుడే నేను చెప్పాను. నేను వచ్చే నా దృష్టి రాలేదు చెప్తే మనం వచ్చారు, వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. అదన్నా అలా సర్వే గారు 2-3 రోజులు లేడు. నేను 2-3 ఈ వారంలో ఈ 3 కేసులు మనం వీళ్ళ మీద వెళ్ళి నేనే పట్టణంలో వస్తాను. అదన్నా ఇక తర్వాత నేను ఆపతి వెంకటరామారావు, భారతీయ జనతా పార్టీ నాయకుడిని. ఈరోజు స్థానిక తల్లాడ తహసీల్దార్ కార్యాలయానికి ప్రజా ఫిర్యాదుల మీద రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చేవరకు పరిస్థితి ఎట్లుందంటే, వేములు బుచ్చాలు పాపం వికలాంగుడు, నడవలేనటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాల బట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి ఆయన జీవితాన్ని దారబోసిండు. అట్లా మొక్కా సీతారాములు ఆయన గారు కూడా పాపం అంతిమ దశలో ఉండడం వాళ్ళ కుమార్తె తిరుగుతుంది ఆయన మంచం మీద పండుకుంటే. ఆ తర్వాత కోమటి కన్నయ్య గారు, ఈయన గారిది కూడా పొలం ఈయన సీన్లోనే ఉండు, పాస్ పుస్తకం రావటం లేదు. ఆయన కాళ్ళు అరిగైపోయేటట్టు 10 సంవత్సరాల బట్టి తిరుగుతున్నారు. మరి ఎంఆర్ఓ గారికి నేను అడుగుతున్నాను, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారితో మాట్లాడి కనీస జాలి లేదా? 10 సంవత్సరాల బట్టి తిరుగుతున్నారు,
మొత్తం వీళ్ళు వృద్ధులు, వీళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఎన్జిఓ శ్రీనివాసుని పట్టుకొని తిరుగుతున్నారు కొంతమంది. ఆసారికి ఖాళీగా ఉన్నప్పుడు వస్తుంటారు, లేకపోతే ఆయనకి వేరే పనుల మీద పోతున్నారు. ఎన్ని కాగితాలు ఎన్నో ఇచ్చిండు, ఇంత ఫైల్ కావచ్చు ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు. కనీసం వాళ్ళకి ఇది వాళ్ళ పొలం ఉందా లేదా, వాళ్ళకి పాస్ పుస్తకాలు వస్తాయా లేదా అనే దాని మీద ఈరోజు నేను కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. స్థానిక తహసీల్దార్ గారు, నేను కొత్తగా వచ్చాను, ఇది నా నోటీసుకు కూడా వచ్చింది. దీనిని వారం 10 రోజుల్లో నేను అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఈ వృద్ధులైనటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ తిరిగేటటువంటి వాళ్ళకి న్యాయం చేయాలండి, వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అని చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. గత జనవరి 1వ తారీఖు నుంచి రైతులకి బోనస్సే ఇవ్వటం లేదు. బోనస్ గురించి కోఆపరేటివ్ సొసైటీలు అడిగితే మాకు తెలియదంటారు, ఏఓ గారిని అడిగితే మా పరిధిలోది కాదంటారు. మరి ఎవరిని అడగాలి? రైతులు కొంతమందికి బోనస్ పడ్డది, ప్రభుత్వం ఏం బోనస్ ఇచ్చినవని మంత్రులు ఒకటే చెప్తున్నారు. మరి ఇక్కడ తీరా వచ్చి చూసుకునే వరకే మాకు బోనస్ పడలేదని రైతులు వాపోతున్నారు. మరి రైతులకు బోనస్ ఇచ్చే బోనస్, ఆ బోనస్ ఇవ్వలేదని ఆ విషయాన్ని కూడా తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే రైతాంగం